అనేటటువంటి చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. వాటికి అగ్నికి ఆద్యం పోసేలాగా లక్ష్మీపార్వతి గారు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే జీ తెలుగు న్యూస్ తో కూడా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. ఆ పాయింట్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి బాలకోటయ్య గారు? జయకుమార్ గారు నమస్తే. మీకు డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. శివకుమార్ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా అలాంటి మహానుభావుడి గురించి మాట్లాడటమే మా అదృష్టం. ఎందుకంటే ఈ డిబేట్లో వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా, నేను చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. మహానుభావులు కొందరే ఉంటారు ఈ నేల మీద. అలాంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక్క మాట రామారావు గారి గురించి చెప్పమంటే, శ్రీనాథుని మహాకవి యొక్క మాటలో చెప్తాను. శ్రీనాథుని వర్ణించు కర్మలే కర్మలు, శ్రీనాథుని పూజించు జిహ్వ జిహ్వ. అంటే భగవంతుని ఆరాధించే చేతులే చేతులు, భగవంతుని ధ్యానించే నాలుకలే నాలుకలని శ్రీనాథ మహాకవి శ్రీనాథుడి గురించి అంటాడు. అలాగనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు నేల మీద పుట్టడం, ఆయన యొక్క చరిష్మా, అటు వెండి తెర కానీ ఇది తెలుగు నేల తల్లి కానీ ఘనాతి ఘనంగా కీర్తించదగ్గ విషయంగానే భావించాలి. పోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారి మొత్తం కుటుంబం విడివిడిగా పలు చోట్ల విడిబడి అలాంటి మహానుభావుని యొక్క సంస్మరణ సభలో వర్ధంతి సభలో జరిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటారు. సాధారణంగా నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి విషయంలో ఈ విడివిడిగా సంస్మరణలు జరిపిన ఏ ఒక్క నాయకుడికి కూడా అరమరికలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. రామారావు గారు అందరికీ కావలసిన వ్యక్తి, రాష్ట్రానికి కావలసిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు కావలసిన వ్యక్తి పక్కన పెట్టండి. అసలు నందమూరి కుటుంబంలో కానీ నందమూరి యొక్క వారసత్వంలో కూడా ఆయన కావాల్సిందే. ఆ చెట్టు లేకుండా నందమూరి కుటుంబంలో ఏ మొక్క పెరగదు. ఆ చెట్టు నుంచి ఫలాలు స్వీకరించకుండా అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, తారక్ కానీ, లేదా పురంధేశ్వరి కానీ ఎవరైనా సరే ఆ ఫలాలను తినాల్సిందే. రాజకీయంగా వీళ్ళు అందరం ఎక్కినా, రాజకీయంగా తెలుగు నేల మీద ప్రజలు ఈ నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని గౌరవిస్తున్నారన్నా కూడా ఆ ఖ్యాతి, ఆ ఘనకీర్తి నందమూరి రామారావు గారి. కాకపోతే ఒక్క మాట చెప్తాను, చంద్రుని కూడా ఒక మచ్చ ఉంటుంది అన్నట్టుగా కారణాలు ఏదన్నా కావచ్చు, కానీ నందమూరి రామారావు గారు చేసుకున్న రెండవ వివాహం మాత్రం పదే పదే ఆయనకు ఒక పంటి కింద రాయిలాగానే మారింది. 29 సంవత్సరాలు అయినా కూడా మహానుభావుడు చనిపోయి ఇప్పుడు కూడా మనం అలాంటి అపశృతుల యొక్క మాటలను వినాల్సి వస్తుంది. ఇది ఒకటే బాధాకరం. ఇవి కూడా లేకపోకుండా ఉంటే ఆ నిండైన మనిషికి, ఆ నిండైన వ్యక్తిత్వానికి ఎలాంటి అనమరికలు ఉండేవి కావు. తప్పనిసరిగా ఏదేమైనా రామారావు గారికి అనగలిగే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. అన్ని రాజకీయ పక్షాలు కూడా రామారావుని సూచిస్తాయి. ఆ దిశగా వీళ్ళందరూ కూడా ఏకత్వం కావాలనేది మీలాంటి నాలాంటి వాళ్ళ కోరిక. అలాంటి ప్రక్రియ ఏదైనా జరిగితే సంతోషిస్తామే తప్ప ఏంటి రామారావు గారి విషయంలో రాజకీయాల విషయం కాదు. రామారావు గారి విషయంలో రాజకీయాల్లో వేరు వేరే భావాలు ఉండొచ్చు, అయినా కూడా రామారావు గారి సేవల విషయంలో కానీ, ఆయన స్మరించుకునే విషయంలో కానీ ఐక్యంగా ఉంటే బాగుంటుంది అనేది నాలాంటి వాళ్ళ భావన కూడా. రైట్. ఆనంద్ సాగర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. ఆనంద్ సాగర్ గారు, మీరు ఏం చెప్తారు? నందమూరి కుటుంబం అంతా ఏకతాటి మీద ఉండాలి, నందమూరి నారా కుటుంబాలంతా కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతం నుంచి కూడా ఇది కనిపించిన పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా కుటుంబానికి సంబంధించి కొంతమందిని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ విపరీతమైనటువంటి ఫ్యాన్ వార్లు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోసారి ఈ చర్చ, అసలు నందమూరి కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చ ఆయన వర్ధంతి సందర్భంగా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు కలియుగం ఇది. కుటుంబాల గురించి అడిగితే ఏం చెప్పమంటారు?
కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి కొన్ని దశాబ్దాలు